అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎంత ఓటింగ్ నమోదైంది అనే అప్డేట్స్ మనకు అందిస్తారు మా కరెస్పాండెంట్ అయ్యప్ప చెప్పండి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎంత ఓటింగ్ నమోదైంది అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అయ్యప్ప చెప్పండి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ శాతం అయితే 50% నమోదైంది తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నమోదైన శాతం అయితే 44. పోలైన ఓట్లు ఇప్పటికీ 15,000 పోలైన ఓట్లు అయితే మనకి తెలుస్తుంది. అశ్వరాపేట నియోజకవర్గం ఇప్పటికైతే 61.91% అయితే నమోదైంది. ఇక్కడ పోలైన ఓట్లు అయితే 30,000 పైగా మనకి తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పూర్తిగా 52% అయితే పోలింగ్ అయినట్టు మనకి సమాచారం ఉంటుంది. ఇంకా మరోవైపు ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే ఏదులాపురంలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం 64% అయితే పోలింగ్ నమోదైంది. ఇటు వైరా 1 గంటకు 61% నమోదైందని అధికారులు అయితే చెబుతున్నారు. సత్తపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన 23 వార్డులో 52% అయితే పోలింగ్ నమోదైంది. ఇంకా కల్లూరు 66% అయితే పోలింగ్ నమోదైంది. ఇంకా మధుర చూసుకున్నట్టయితే 51% నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 55% అయితే పోలింగ్ అయితే నమోదైంది. ఓటు హక్కును అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకున్న అత్యధికంగా ఇటు కల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. మరి కొంచెం 2 గంటల పాటు అయితే పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత పూర్తిగా గేట్లు అయితే మూసివేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈసారి అత్యధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో 106 వార్డులు ఏర్పాటు చేసినటువంటి 208 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం 1 గంట వరకు అయితే కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో 97,000 మంది అయితే తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారని జిల్లా అధికారులు అయితే చెబుతున్నారు. ఇటు 3వ పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఉన్నటువంటి వాటిలో మొత్తం మీద ఇప్పటి వరకు మున్సిపాలిటీ పరిశీలిస్తే అశ్వరాపేటలో మొత్తం 16,800 మంది ఓటర్లు ఉండగా అందులో 10,000 మంది ఓటు హక్కునైతే వినియోగించుకున్నారని మనకి సమాచారం అందుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమబద్ధంగా బారులు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే వాళ్ళ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో 2 గంటల పాటు అయితే పోలింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది మనీశ్రీ. అయితే ఓవరాల్గా తీసుకుంటే ఈ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా కంప్లీట్గా అందరూ గనక ఈ ఓటు హక్కును వినియోగించుకునే ఛాన్స్ ఉందంటారా వచ్చిన వాళ్ళందరూ కూడా? వాస్తవంగా ఈసారి అత్యధికంగా పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటర్లని చెప్పాలి. ఎందుకంటే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చూసుకోవచ్చు 27 పోలింగ్ బూత్ లో కొంత ఉధృత వాతావరణం చోటు చేసుకున్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పోటీ అయితే ఉండబోతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అయితే విజయ కేతనం ఎగరవేయనుందని చెప్పాలి. ఈ 2 గంటలు మాత్రం కీలకం అని చెప్పొచ్చు మన హిస్టరీ. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొంత ఓటర్లు అయితే నమ్ముతున్నారని విశ్వసిస్తున్నారని తెలుస్తుంది. ఈ 2 గంటలు కీలకం అని చెప్పాలి. మరోవైపు బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి పనులు కూడా వాళ్ళు ఓటర్ల దగ్గరికి వెళ్ళి చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 2 గంటలు కీలకం అని చెప్పాలి మనిషి. ఈ 2 గంటలు ఏ పార్టీకి సైలెంట్ ఓటింగ్ పడిద్దనేది కూడా కొంత ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది మనిషి. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప.